ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుందని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అన్నారు. హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారెంటీలను ప్రారంభించి చరిత్ర సృష్టించిన ఘనత తమ పార్టీదన్నారు. అంతకుముందు ఆయన మహబూబాబాద్ కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్దాన్ కేనాన్, జిల్లా అధికారులు, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలో వచ్చిన 48 గంటల్లోనే ప్రారంభించి ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతుంది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే అమలు ప్రారంభించి చరిత్రను సృష్టించింది. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 1,89,00,000 మంది మహిళలు